మొన్ననే షామీర్పేట తహసీల్దార్ గారి పంతనం చూసినాం. ఓ రైతు భూమిని ధరణిలకు ఎక్కిస్తానికి మొదలు 10 లక్షలు తీసుకొని అటెనక 20 లక్షల చెక్కు తీసుకొని అయినా జాలే అని మళ్ళీ 10 లక్షలు దేపోమ్మంటే సీదా ఏసీ బోళ్ళకు ఫోన్ కొడితే వచ్చి పట్టుకవాయే. సార్ ఒక్కడే కాదు లో ఏసీబీకి చిక్కిన రిజిస్టారు, లంచం తీసుకుంటూ దొరికిన సబ్ రిజిస్టారు, ఇట్లా 2-3 వద్దులకు ఆర్త చూస్తూనే ఉన్నాం. ఇక అలా గీ సారు అంతన్నట్టు కుర్చీల సారు రంగు బాటలు 6 కట్టలు 3 లక్షలు. నల్గొండ సర్కార్ దవాఖాన పెద్ద ఆఫీసర్ లచ్చునాయక్ సారు లంచం తీసుకుంటూ దొరికిండు. దవాఖానకు మందులు సప్లై చేసే కాంట్రాక్టర్ కు బిల్లులు ఇస్తానికి 3 లక్షలు లంచం ఇయ్యాలని బల్ల గుద్ది చెప్పిండట. ఎంతకున్నావని మనోడు సీదా ఏసీ బోలకు ఫోన్ కొడితే ఇవాళ ఇంటికి పోయి పైసలు ఇస్తుంటే పట్టుకున్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు కోట్ల ఎన్కేస్తుండిరి. మేం గీంతన్న చేయొద్దా అనుకుంటున్నారేమో. దినాం ఏసీ బోళ్ళు ఆఫీసర్లను పట్టుకుంటూనే ఉన్నారు, వీళ్ళు దొరుకుతూనే ఉన్నారు. అయినా భయమే తెలియని బ్లడ్ గ్రూప్ మాది అన్నట్టే చేస్తుర్రు కొందరు. కేసులైతే కొలువు పోయేది ఉన్నదా ఏమన్నానా, లోపటేస్తే అట్లా పోయి ఇట్లా వస్తుర్రు. కొన్ని వద్దులు సస్పెండ్ అవుతారు, అటెనక మళ్ళా డ్యూటీలకు ఎక్కి దందాలు చాలు చేస్తుర్రు. అంతా ఓ పద్ధతి మీదకెళ్ళి నడుస్తుంది పో.